హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉప్మా. అమ్మో ఉప్మానా అనొద్దండి, కరెక్ట్గా చేసుకుంటే ఉప్మా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరే అంటారు, ఆహా ఉప్మా ఎంత బాగుంది అని. ఓకే, మన వీడియోలోకి వచ్చేద్దాం రండి. ఆ ఉప్మా చేయడానికి ఒక బౌల్ నిండా సూజీ రవ్వ తీసుకున్నానండి. అదే మన బాంబే రవ్వ. ఆ రవ్వ తీసుకొని ఒక కడాయి పెట్టేసి అందులో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ రవ్వను వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే మొత్తం బ్లాక్ కలర్లో మాడిపోతుంది. అలా వేయించుకున్న రవ్వను తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసేసి ఆయిల్లో వేసేస్తున్నాను. 2 మిర్చి ఈ ఆనియన్ వేసేసాక గ్రౌండ్ నట్ యాడ్ చేస్తున్నానని పల్లీలు స్టార్టింగ్లోనే కొంతమంది ఫ్రై చేసుకుంటారు, ఇలా కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే ఆనియన్ మిర్చితో పాటే వేయిస్తున్నానండి. ఇలా పల్లీలు వేసాక జీడిపప్పు లేకపోతే అసలు అది ఉప్మానే అవ్వదు. సో జీడిపప్పు కూడా యాడ్ చేసేసాను. జీడిపప్పు తర్వాత తిరగమాత గింజలు వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ అండి, కొంతమందికి ఉప్మాలో అంత ఇష్టం ఉండదు, కానీ కొంచెం వేసుకోవచ్చు. నేనైతే తిరగమాత గింజలు యాడ్ చేసేసి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఇలా మొత్తం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఒక 3 బౌల్స్ ఆర్ 3 గ్లాసెస్ అండి, మీరు దేంతో అయితే వాటర్గా రవ్వ తీసుకుంటున్నారో దాంతో 3 ఇంతలు వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసి అందులో సాల్ట్ యాడ్ చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేశాక హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. చూడండి ఎలా తెరులుతుందో. ఇలా వాటర్ ఇలా తెరులుతుంది. తీసుకున్న సూజీ రవ్వని దీంట్లో వేసి తిప్పుతూ ఉండాలి. చాలా జాగ్రత్తగా వేయాలండి, లేదంటే మీకు రవ్వ లడ్డులాగా ఇంత ఉండలు వచ్చేస్తాయి. సో అందుకని జాగ్రత్తగా కలిదిప్పుకోండి. ఇలా కలిదిప్పేసాక మూత పెట్టేసి కొంచెంసేపు సిమ్లో పెట్టి వదిలేయండి. సో అంతేనండి, ఉప్మా అయితే మంచిగా ఉడికిపోతుంది. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా మొత్తం అయిపోయాక ఇలా గట్టిగా వచ్చేస్తుంది ఉప్మా అంటే గుర్తొచ్చిందండి, పెళ్లి రోజు అయిపోయిన తర్వాత పొద్దున్నే మనకి ఏదైనా చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఉప్మానే అండి. ఆ ఉప్మా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, కానీ చాలా బాగుంటుంది. గట్టిగా వచ్చిన రిలేటివ్స్ అందరికీ ఉప్మానే పెడతారు, మోస్ట్గా పెట్టేది ఉప్మానే. సో మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ఒక బౌల్లోకి